బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్టు జతపరిచారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వివరించారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్టు జతపరిచారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వివరించారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు పోలీసులు. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తానికి పోలీసులు ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్ షీట్లో కూడా అనేక కీలక విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. ముఖ్యంగా రేవ్ పార్టీలో నటి హేమతో సహా 88 డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా ఆ మెడికల్ రిపోర్ట్స్ను సమర్పించడం జరిగింది. మరోవైపున ఎవరైతే ఈ యొక్క రేవ్ పార్టీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు వాసు, అలాగే గోపాల్ రెడ్డి, జిఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో గోపాల్ రెడ్డి, అతనితో కలిపి మొత్తం 9 మందిని పార్టీ నిర్వాహకులుగా కూడా ఇందులో ఇటు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హేమ తాను అసలు డ్రగ్స్ తీసుకోలేదు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా మొదటి నుంచి తను పోలీసులు ఒకవైపున తను డ్రగ్స్ తీసుకుందనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తుంటే హేమ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదు అనే మొత్తం విషయం మొత్తాన్ని కూడా కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల తను తను డ్రగ్స్ తీసుకున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మా అసోసియేషన్ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆమె ఒక ప్రైవేట్గా కొన్ని మెడికల్ చెకప్స్ అనేవి చేయించుకొని వాటన్నిటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని కూడా మా అసోసియేషన్కు సబ్మిట్ చేసి తన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ కూడా ఎత్తేయించుకున్నటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలోనే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఒకవైపున పోలీసులు తను డ్రగ్స్ తీసుకున్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ సమర్పించడం అనేది కొంత షాకింగ్ గా మారినటువంటి పరిస్థితి. మరి దీని మీద హేమ ఎలా రెస్పాండ్ అవుతుందనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉంది. అయితే వాస్తవానికి మే 19వ తేదీన జరిగినటువంటి యొక్క రేవ్ పార్టీని మరునాడే మొదట బర్త్డే పార్టీ అని పర్మిషన్ తీసుకొని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ లో హైదరాబాదు మూలాలు కలిగినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి యొక్క ఫామ్ హౌస్ లో దాదాపు 100 మందికి పైగా ఈ యొక్క బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. అందులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను అలాగే ఇతర మాదక ద్రవ్యాలను కూడా సేవించడం జరిగింది. ఇక ఇందులోనే నటి హేమ కూడా పాల్గొన్నారు. ఆమె ఎండిఎంఏ సేవించారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి మే 19 ఆమె ఇటు యొక్క డ్రగ్స్ కు సంబంధించినటువంటి యొక్క రేవ్ పార్టీలో ఆమె విషయం అనేది ప్రస్తావనకు వచ్చినటువంటి సందర్భంలోనే మొదట డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, వేరొక ఫామ్ హౌస్ లో ఉన్నాను, తను ఇటు ఇంట్లో బిర్యానీ వండుతూ నేను ఇటు ఫ్యామిలీతోనే గడుపుతున్నాను అంటూ కూడా కొన్ని వీడియోలను రిలీజ్ చేసి అందరినీ తన దాకా వచ్చినటువంటి విషయాన్ని కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ కు సంబంధించినటువంటి పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలిపినటువంటి నేపథ్యంలోనే ఆమె మొదట తనకు కొంత ఫీవర్ గా ఉంది, రాలేనని మొదటిసారి విచారణకు గైరు హాజరైంది. ఆ తర్వాత రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా విచారణకు రాలేనటువంటి కూడా వివిధ కారణాలు చెప్తూ వచ్చింది. ఇక ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందని తను తెలిపినటువంటి పరిస్థితుల్లో పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో మూడవసారి ఆమె ఎప్పుడైతే జూన్ 3వ తారీఖున విచారణకు హాజరైనటువంటి సందర్భంలోనే ఆమెను విచారించిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్కు తరలించిన తర్వాత 11 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి హేమ ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కూడా ఆమె ఇటు బయటకు వచ్చి తను డ్రగ్స్ తీసుకోలేదనేటువంటి విషయాన్నే వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే ఎవరైతే పార్టీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాసు, అలాగే జిఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి ఓనర్ గోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరితో పాటు మరొక 9 మంది యొక్క పార్టీని ఆర్గనైజ్ చేయడంలోనూ దీంట్లో కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తులుగా కూడా ఇప్పుడు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు, అది కూడా ఎస్పెషల్లీ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు పేరుతో సహా మెన్షన్ చేసి ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. కాబట్టి వీటికి సంబంధించి ప్రస్తుతం హేమ ఎటువంటి రిప్లై ఇస్తుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.